బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం అనంతారం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు నక్కా ఆనంద్ బాబు. గడప గడపకు వెళ్లి 100 రోజులు ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు నక్కా ఆనంద్ బాబు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగున ఘనంగా స్వాగతం పలికారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని వెతికేది చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక విజయవాడ వరదల్లో రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించారు. ఇక వరదలు తగ్గిన 10 రోజుల్లోనే ఆర్థిక సాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ఇంతమంది కలిసి మంచి పనులు చేస్తుంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని, ఇంతమంది పనిచేసే నాయకులు ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అన్నారు. అన్న వచ్చా ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా అన్న అందరూ మన నియోజకవర్గ నాయకులు శ్రీ అటల్ ఏదైనా చేయటం సాధ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరూపించామని చెప్పి మీకు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. 5 ఏళ్లు అమరావతి రాజధాని నిర్మాణం అడుగంటిపోయింది, కుంటుపడిపోయింది. నిర్దాక్షిణ్యంగా రాజధానిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణానికి మళ్ళా ప్రణాళికలు రూపొందించి అక్కడ పెండింగ్ పనులని కూడా పూర్తి చేసి మొత్తం కూడా నాశనం అయినటువంటి రాజధానిని బాగు చేసుకుంటూ అక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి కౌలు రైతులు కానీ బకాయిలు ఉన్న 400 కోట్లు తీర్చి మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని పట్టాల మీద పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళా రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రానికి జీవనాడిగా భావించి పోలవరం నిర్మాణం పనులు ప్రారంభించి 72% పూర్తి చేశాం. ఒక ప్రాజెక్టు నిర్మాణంలో 72% నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ముందుకు తీసుకెళ్ళటం కాదు, కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తిగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా నూతనంగా డయాఫ్రమ్ వాల్ మళ్ళా నిర్మాణానికి 900 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి మళ్ళా తీసుకొచ్చి ఇలా పోలవరం నిర్మాణాన్ని మళ్ళీ గాడిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది. మీకు ఇచ్చిన హామీలో ఇంకొక హామీ ఉచిత గ్యాస్ సిలిండర్లు రేపు దీపావళి నుంచి అందించబోతా ఉన్నాడు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేస్తుంది. డ్వాక్రా మహిళలకి 5 లక్షలు వడ్డీ లేని రుణాలు గతంలో ఉంటే ఇప్పుడు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించడానికి చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవునా కాదా మీరు ఆలోచన చేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు 1,600 కోట్లు విడుదల చేసింది మన ప్రభుత్వం వచ్చినాక. ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్తే రైతాంగానికి సంబంధించి 1,600 కోట్లు విడుదల చేసింది ఈ ప్రభుత్వం. హౌసింగ్ ఇల్లు దాదాపు 50 కోట్ల పైన పెండింగ్ బిల్లు చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అదేవిధంగా అన్ని అంశాల్లో కూడా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారు, మున్సిపాలిటీ నిర్వీర్యం చేశారు. వాటికి సంబంధించిన నిధులు 12,500 కోట్లు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా 1,250 కోట్లు ఈ 3 నెలల 100 రోజుల కాలంలో రిలీజ్ చేసి పంచాయతీలకి జవసత్వాలు కల్పించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట్లు చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా.
అంటే ఏమి లేదు, కష్టాలు ఉన్నాయి రాష్ట్రంలో. అధికారం వచ్చింది కానీ అనేక రకాల ఆర్థికంగా ఇబ్బందులు చుట్టుకుంటున్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ చేయటం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 4వ ముఖ్యమంత్రి. అంతా తెలుసు ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి. గతంలో పరిపాలన చేసినడికి దాచుకోవటం అడ్డగోలుగా దోపిడీ అవినీతి తాండవించింది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కింద స్థాయి గల్లీలో ఉండేటటువంటి కార్యకర్త దాకా, ఆ పార్టీ కార్యకర్తల దాకా ఒకటే దోపిడీ. మధ్యలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, ఏది కూడా అనారం కాదు. వాళ్ళ దోపిడీకి ప్రతి దానిలో వేల కోట్ల రూపాయలు దోచేశారు. మద్యం తయారీ కూడా ముఖ్యమంత్రి చేయించుకునేవాడు. ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారి గతంలో అదే, ఇప్పుడు అదే. జగన్మోహన్ రెడ్డి మాత్రం సాయంత్రానికి ఇసుక నుంచి ఆదాయం వేల కోట్ల రూపాయలు ఇంటికి చేయాలి. భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది అర్ధాకలతో పస్తులుండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇబ్బందులన్నీ కూడా ఒక కొలికి వచ్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రికార్డు స్థాయిలో పంచాయతీలన్నీ ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించాడు. దాని ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి 4,500 కోట్లు ఎన్ఆర్ఐ చేసిన నిధులు తీర్మానాలు చేసి ప్రతి గ్రామానికి కూడా 10-15 లక్షల రూపాయల నిధులు కేటాయించి దాదాపు 4,500 కోట్లు ఈ రాష్ట్రంలో పంచాయతీలకి జీవం పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. అందరూ చెప్పారు 100 రోజులు ప్రభుత్వం నడపడానికి చాలా తక్కువ కాలం. నాకు ఎంపీడీఓ అని చెప్పాడు, దాదాపు 20 రోజులు వరదల అనంతరం వరదలు కానీ, అకాల వర్షాలకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ, స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఇబ్బందులు ఆ పనుల మీద జరిపోయాయి. ఇది మనకున్నటువంటి విపత్తే కాదు, రాష్ట్రంతో వచ్చిన విపత్తే. విపత్తు కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బందులు, సంక్షోభాలు ఎవరైతే జనరల్ గా అధికారులు కానీ ప్రజలు కానీ కుంగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. సంక్షోభం నుంచి ఏ విధంగా అవకాశాలు ఎదగాలి, ఏ విధంగా బయటపడాలి, ప్రజలకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి స్వాతంత్రం చేకూర్చే చర్యలు తీసుకోవాలనేది స్వయంగా పర్యవేక్షిస్తూ రంగంలో దిగేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రం యావత్తు 5 సంవత్సరాలు సంక్షోభంలోనే ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే వాగ్దానాలు చేసే అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షోభంలో పెట్టాడు రాష్ట్రం మొత్తం. వ్యవస్థలన్నీ పరిపాలన గాడి తప్పింది. ఎక్కడికక్కడ అవినీతి తరలించి రాజ్యం రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పాల్గొనాలని. ఈ యథార్థం ఎన్నికలు వచ్చినాయి. 175కి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి అందించి ఎన్నుకొని మీరు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా చాటి చెప్పడం అర్థమైంది. 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొలగిపోయినటువంటి ఘనత ప్రజానీకాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా అధికారం అయితే వచ్చింది, అనేక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అధపాతాళానికి నెట్టాడు.
11 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఓ పక్క ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అమలుకి కట్టుబడి ఈ 100 రోజుల్లోనే ముందడుగులు వేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియడానికి సంతోషిస్తా ఉన్నా. 100 రోజుల్లో 1000 అడుగులు వేశారు ముందుకి ఈ ప్రభుత్వం. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగిపోతా ఉంది ప్రభుత్వం. 3000, 4000 చేస్తామని చెప్పి చెప్పాం. పెన్షన్ని పెంచిన 3 నెలలు కలిపి 7000 ఒకే రోజు 99% ఒక్కరోజే పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తానంటే 99% ఒకే రోజు చేశామని ఈ పెన్షన్ల పంపిణీకి ఒక వ్యవస్థను సృష్టించాడు, వాలంటీర్ల వ్యవస్థని. వాళ్ళు లేకపోతే అసలు ఏం జరగవు ఈ గ్రామాల్లో అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని పక్కన పెట్టి పెంచిచ్చాం. ఒకే రోజు 99%. పోయిన నెలలో 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం సెలవు రోజు కాబట్టి ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పారు. 31వ తారీఖు ఉదయం పెన్షన్లు పంపిణీ మొదలు పెడితే ఉదయానికే అకాల వర్షాలు, భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు చుట్టుముట్టినాయి. అయినా కూడా 96% పెన్షన్ ఆ రోజు పూర్తి చేశాం.